ప్రియమైన దేవుని సంగమా, దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క ఆధిక్యతను బట్టి ఆయుష్ ఆరోగ్యంలో నాకు ఇచ్చి మరొకసారి పరిశుద్ధులతో కలిసి వాక్యంలో పంచుకునే భాగ్యం నాకు ఇచ్చినందుకు దేవుని స్తుతిస్తున్నాను, దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ముఖ్యమైనటువంటి అంశం ఏమై ఉండాలంటే చిన్నగా తీసుకుందాం. మనం ఒక 20 నిమిషాలు 25 నిమిషాలు వాక్యాన్ని నీ పట్ల మన పట్ల ఏమై ఉన్నదో ఒకసారి చూసుకున్నాం. ఎందు నిమిత్తమైతే దేవుడు నిన్ను సృష్టించుకున్నాడు, ఏర్పరచుకున్నాడు ప్రత్యేకంగా, ఆ ఏర్పాటు ఆ పని నీ ద్వారా నెరవేర్చబడేంత వరకు, నీ ద్వారా ఆ పని అయ్యేంత వరకు దేవుడు నిన్ను వదిలిపెట్టాడు. హల్లెలూయా. అది వాక్యం. ఎందుకోసమైతే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడో అది నెరవేర్పు అయ్యేంత వరకు హీ వాంట్ లీవ్ యూ. నేను వదిలిపెట్టాడు ఆయన. నువ్వు ఎంత దూరమైన పరిగెత్తు. ప్రతి జాగాలో వాక్యంలో రాయబడి ఉంది, దారి తప్పిపోయిన గొర్రెల వలె దేవుని యొక్క ప్రణాళికలలో నుండి వేరే ఇచ్ఛలను బట్టి, వేరే ఏచ్ఛలను బట్టి తప్పిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ సాధ్యమైనంత మట్టుకు దేవుడు ఎందుకోసమైతే నేను సృష్టించుకున్నాడో 110% అది నీ పట్ల నెరవేరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను సేవకురాల్లాగా ఏర్పరచుకున్నాడా సేవ చేయడానికి? ఆ ప్రజల మధ్యలో, ఆ ప్రాంతంలో, ఆ వాతావరణంలో ఆ యొక్క ఏర్పాటు యొక్క అంతు ఇన్ ద బిగినింగ్, ఆదిలోనే ఆయన చూసాడు. నేను ఒక విశ్వాసిగా కొన్ని తలాంతులు ఇచ్చి ఏర్పరచుకున్నాడా? ఆ తలాంతులను, ఆ పనులను మందిరంలో దేవుడు నీ పట్ల అది నెరవేర్చబడేంత వరకు ఖచ్చితంగా కొనసాగిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. దానికి మూలము ఏమై ఉన్నదంటే ఆ ఏర్పాటు నీ పట్ల కొనసాగాలి. ఆ ఏర్పాటులో ప్రతి దినము ఉండాలి, నేను ఉండాలి, మనమందరం ఉండాలి అంటే దేవుడు సంఘం అనేది ఇచ్చేదమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. సంఘము అనేది ఇచ్చేదా లేదా? సంఘముతో మనము అంటుకట్టబడి ఉన్నప్పుడు, సంఘముతో సహవాసం చేస్తూ సంఘంలో ఉన్నటువంటి పద్ధతులలో వెళ్తూ ఉన్నప్పుడు అది త్వరగా దేవుడు ఎందుకోసమైతే ఏర్పరచుకున్నాడో నువ్వు అనుకోవద్దు. ఏదో నామకే వస్తే దేవుని నమ్ముకున్నా, నామకే వస్తే రక్షణ పొందుకున్నా అని నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోవద్దు. హల్లెలూయా. నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోవద్దు. యేసు ప్రభు ఒక దగ్గర ఒక చోట ఒక ఉపమానం చెప్తాడు. ఒక ఆయనను పొద్దుగాల ఏర్పరచుకుంటాడు మార్నింగ్ టైమ్స్లో, ఒక ఆయనను మధ్యాహ్నంలో, ఒక ఆయనను ఈవినింగ్ టైంలో, ఒక ఆయనను అర్లీ టైంలో, క్లోజ్ చేస్తున్నటువంటి టైంలో అడ్డం మీదకి వెళ్ళి పనులను దేవుడు ఏర్పరచుకున్నాడా లేదా? ఏర్పరచుకోడు. పొద్దుగాల ఏర్పరచుకున్నాడు, మధ్యాహ్నం పిలిచిండు వేరే వాడిని, సాయంత్రం పిలిచిండు, ఒక గంట సేపట్లో పని అయిపోతుందంటే కూడా పిలుచుకున్నాడు. కానీ అందరికీ సమానమైనటువంటి జీతం ఇచ్చేది. ఎందుకు ఈ మాట చెప్తున్నా? నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోవద్దు. నీకు దేవుడు చిన్న పని ఇచ్చిండొచ్చు. ఆ చిన్న పనికి కూడా ఫస్ట్ వ్యక్తిని ఏ విధంగా అయితే పిలుచుకున్నాడో, చిన్న పనిని పిలుచుకున్నోడికి కూడా అంత మర్యాద ఇస్తున్నాడు, అంత జీతం ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు తక్కువ వాడివి కాదు దేవుని దృష్టిలో. ఆమేన్, హల్లెలూయా. నువ్వెవరు? దేవుని దేహములో ఒక
ముఖ్యమైన అవయవం. అది చిన్న అవయవమైనా, కన్నైనా, వెంట్రుకైనా, ఏదో వాట్ ఎవర్ ఇట్ మే బి, కానీ నువ్వు అవయవం. క్రీస్తులో ఒక మెయిన్ ఆర్గన్. నువ్వు చిన్నవాడిని ఎట్లా అనుకుంటావు? నీ అంతలో నువ్వు చిన్నదానివి అని ఎట్లా అనుకుంటావు? నువ్వు లేకపోతే నడవదు, ఆడ పని నడవది. హల్లెలూయా. నువ్వు లేకపోతే పని నడవదు. దేవుడు ఎందుకోసమైతే ఏర్పరచుకున్నాడో ఆ పని అనేది జరగదు. కాబట్టి ప్రియమైన వాళ్ళ వస్తాయి. ఏది సోమరితనం కావచ్చు, నిర్లక్ష్యత కావచ్చు, అలక్ష్యం కావచ్చు, ఇష్టం లేని సిద్ధపడడం మనసు కావచ్చు, అనారోగ్యాలు కావచ్చు, అవమానాలు కావచ్చు, అప్పులు కావచ్చు, ఏం చేస్తాంలే అన్నట్టు విసుగు రావచ్చు. ఇవన్నీ వస్తూనే ఉంటాయి. మనం శరీరంలో ఉన్నాం కాబట్టి, శరీరంలోనే ఉన్నామా? మట్టిలో కలిసిపోయేంత వరకు ఇవన్నీ ఉంటాయి. అంటే నువ్వు చచ్చేంత వరకు ఇవన్నీ ఉంటాయి నీతో పాటు. ఉంటూ ఉన్నా కానీ కూడా హల్లెలూయా, దేవుడు ఎందుకోసం అయితే నేను ఏర్పరచుకున్నాడో ఆ ప్లాన్లో నువ్వు కొనసాగుతూనే ఉండాలి. హల్లెలూయా. నేను వదిలిపెట్టాడని హి వాంట్ టు లీవ్ యు. హల్లెలూయా. నేను వదలడు. కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుందో ఒకసారి చదవండి. ఫిలిపియన్స్ 1:6. చదుమా. మీరు నాతో పాలివారు అయ్యుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు. చూసారా? మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు, యేసుక్రీస్తు దినము వరకు, యేసు ప్రభువు వచ్చే దినము వరకు, తీర్పు దినము వరకు దానిని కొనసాగించు కానీ రుడిగా దేర్ ఇస్ నో డౌట్ లేదమ్మా. యేసు ప్రభు వచ్చేంత వరకు నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకుంటో అది రుడిగా నమ్ముచు ఉన్నాడు. కొనసాగిస్తాడు. నువ్వు కాదు, నువ్వు బలహీనుడువే, మనం బలహీనులమే. ఈరోజు ఇక్కడ చర్చకు వచ్చినాం, ఈ విధంగా సాహసం చేస్తున్నాం. రేపు ఎక్కడ ఉంటాము, ఏం చేస్తాము, ఎంత బలహీనతలో పడిపోతాము, వి డోంట్ నో. బట్ ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ యూ. నేను ప్రోత్సహిస్తలేను బలహీనతలో పడిపోతామని నేను ఎంకరేజ్మెంట్ చేస్తలేను. ఎందుకోసమైతే ఏర్పరచుకున్నాడో బలహీనమై ఉన్నప్పటికీ కూడా అది నీ పట్ల కొనసాగించుతాడు అని రుడిగా నమ్ముతున్నాను అని అంటున్నాడు. హల్లెలూయా. వాక్యం చెప్తుంది. చదవండి, కంటిన్యూగా చదవండి. కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ చూసారా? ప్రేయర్ అయితే ఇంపార్టెంట్ అర్థమవుతుందా? హలో, హల్లెలూయా. ప్రార్థన ఎంత అవసరమో అర్థమవుతుంది ఇక్కడ. ఎందుకోసమైతే ఏర్పరచుకున్నాడో అది నువ్వు కొనసాగపడాలి అని అంటే అందు నిమిత్తము నేను ఏమంటున్నాడు? చదవాలి. అట్టి ప్రార్థనలు, ఎట్టి ప్రార్థనలు దేవుడు నిన్ను ఎందుకోసమైతే ఏర్పరచుకున్నాడో ఆ ఏర్పాటుల్లో నువ్వు కొనసాగుతూ ఉండాలని అట్టి ప్రార్థనలు నేను ఎల్లప్పుడూ ఎంత సంతోషముతోనంట. హల్లెలూయా. సంతోషముతో ప్రార్థన చేయించు. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళు? ఒక్కొక్క వచనం చూడండి దీనికి రిలేటెడ్గా. Why God has chosen you? The God will fulfill His purpose for me. Psalms 138. 8వ వచనం చదవండి. చదివి ముగించుకుందాం. 138 8వ వచనం కీర్తనలు. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. కార్యము సఫలము చేయును. యెహోవా
హల్లెలూయా. యెహోవా నీ కృప నిరంతరం ఉండు. నీ చేతి కార్యములను విడిచిపెట్టకు. నీ చేతి కార్యములను విడిచిపెట్టకు. హల్లెలూయా. అండర్లైన్ చేసుకోవాలి మనం, జీవితానికి సంబంధించింది కదా. హల్లెలూయా. ఇది అండర్లైన్ చేసుకొని మైండ్లో పెట్టుకోవాలి. ఎప్పుడైతే కృంగుదల కలుగుతుందో, ఎప్పుడైతే నిరుత్సాహం కలుగుతుందో, కలుగుతుందా లేదా? అప్పుడప్పుడు, ప్రతిరోజు కాదు. మనం దేవుని మందిరానికి అటాచ్ అయి ఉంటాం కాబట్టి ప్రతిరోజు నిరుత్సాహానికి గురి కావాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ప్రియమైన వారిలాగా ఇది మనకు అవసరం కాబట్టి మన మైండ్లో, మన మనసులో ఈ వాక్యాన్ని భద్రపరచుకోవాలి. ప్రియమైన వారిలాగా ఎందుకు ఈ విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, అదైతే అందరికీ తెలుసు. ఆ వాక్యము జెరమయా వాక్యం అందరికీ కూడా తెలుసు. మరియు ఐజాయా 46:10 అనేది చదువుకొని మనం తెచ్చుకున్నాం. I know the plans I have for you. Plans for welfare and not for evil. Yeah. నా ఆలోచన నిలిచిననియో, నా చిత్తమంతయు నెరవేర్చుకొనెదననియో, నా ఆలోచన నిలిచిననియో. చూసారా, దేవుని ఆలోచన నీ యందు నిలుచును. హల్లెలూయా. అట్లనే వదిలిపెట్టాడు ఆయన. హల్లెలూయా. మరియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనెదననియో, నా చిత్తము నెరవేర్చుకొనెదననియో నెరవేర్చుకొందుననియు చెప్పుకొనొచ్చు. ఆది నుండి ఎప్పటి నుండి? ఇన్ ద బిగినింగ్. ఆది నుండి నేను కలగబో వాటిని మీకు కలగబో వాటిని తెలియజేయుచున్నాను. హల్లెలూయా. మధ్యలో స్టార్ట్ చేసింది కాదు. బిఫోర్ ది ఫౌండేషన్స్ ఆఫ్ ది వరల్డ్, భూమికి పునాది వేయబడక ముందే ప్రేమ చేత నిన్ను ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. భూమికి పునాది వేయబడ ఆదిలోనే, మధ్యలో కాదు. నువ్వు పుడతావని, నువ్వు సేవ చేస్తావని, ఈ ప్రదేశంలో సేవ చేస్తావని, పలానా కుటుంబానికి చెందిన వ్యక్తివని, నీకు ఇంతమంది సంతానం ఉంటారని, నీ లైఫ్ స్పాన్ టైం ఇంత ఉంటుందని, నీకు ఇంతమంది పిల్లలని, నువ్వు ఇంత చదువుకుంటావని, నీ ఎండ్ ఎప్పుడు అవుతుంది అనేది, నీ స్టార్టింగ్ పాయింట్ ఎప్పుడు ఉంటుంది అనేది ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? హల్లెలూయా. బిఫోర్ ది ఫౌండేషన్స్ ఆఫ్ ది వరల్డ్, భూమికి పునాది వేయబడక ఆదిలోనే ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నా అంటే, ఏదో మధ్యలో నేను ఏర్పరచుకున్న దేవుడు కాదు. మధ్యలో నువ్వు ఏదో తెంగున నువ్వు ఓడిపడ్డ వ్యక్తివి కాదు, ఎవరు కూడా. హల్లెలూయా. ఇది ఒక ప్లాన్ ప్రకారంగా నడుస్తుంది. హల్లెలూయా. దేవుడు ఏర్పరచుకున్నాడు మనం. హల్లెలూయా. కొన్నిసార్లు మనను బట్టి, మన అవిధేయతలను బట్టి, మన నిర్లక్ష్యతలను బట్టి, మన గర్వమును బట్టి, స్పెషల్లీ నిర్లక్ష్యత, స్పెషల్లీ బుద్ధిహీనత, జ్ఞానము లేని విధానంలో బట్టి ఏమైతే అసలు ఎందుకు బతుకుతున్నాను అని కృంగిపోయే పరిస్థితిలోకి వెళ్ళిపోతారు చాలామంది. అందరు కాదు, కొంతమంది. కానీ నువ్వు నేను గుర్తు తెచ్చుకోవాల్సిన విషయం ఏమైందంటే, నువ్వు అసలు ఏం లేకపోతే నేను దేవుడు చూసిడు ఇట్లా ఉంటుంది, సో నేనైతే చెప్పిన ఇవన్నీ దేవుని దృష్టిలో దేవుని ప్లాన్లో నువ్వు ఉన్నావు అని గుర్తు తెచ్చుకోవాలి. నిన్ను నువ్వు ఒంటరిగా నువ్వు ఇవ్వాలా, నిన్ను నువ్వు షేక్ చేసుకోవాలా. హల్లెలూయా. నిన్ను నువ్వు ఊరుకోవాలా, నిన్ను నువ్వు కదిలించుకోవాలా. ఎవరు వచ్చి ఏదో చేస్తారని మాత్రం భ్రమలో ఎప్పటికుండు. నీకు ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా, నీకు కృంగుదల కానీ, డిసప్పాయింట్, డిస్కరేజ్మెంట్ ఏది లేదని
స్ట్రెస్లోకి వెళ్ళిపోయే పరిస్థితులలో నేను ఎప్పుడు కూడా వచ్చి లేపడు. ఎవ్వరి మీద కూడా ఆ టైంలో కూడా నువ్వు ఆధారపడవద్దు. ఆ టైంలో కూడా నువ్వు ఇది గుర్తు తెచ్చుకోవాలి, బిఫోర్ ది ఫౌండేషన్, ఆదిలోనే నేను నీ పట్ల ప్రణాళిక కలిగినది నీ అందు నిలిచి ఉండును. హల్లెలూయా. ఇది గుర్తు తెచ్చుకోబిడ్డా. హల్లెలూయా. నువ్వు యాక్సిడెంటల్గా రాలేదు అంటే అనుకోకుండా పుట్టినా అనుకోకు. హల్లెలూయా. అనుకోకుండా పుట్టినా అనుకోకు. దేవుడు సృష్టిని తయారు చేసుకున్నాడు, ఆ సృష్టిలో నేను పెట్టుకున్నాడు అంతే. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారలారా, వాట్ ఎవర్ ద ప్లాన్స్ దట్ గాడ్ హ్యాస్ బీన్ ప్రిపేర్డ్ ఫర్ యూ, ఇట్ షల్ బి డన్ ఇన్ యూ. దాంట్లో ఎటువంటి ఇంకోటి కూడా చెప్తున్నా, దేవుని చిత్తం అయితే నెక్స్ట్ టైం చెప్తాను. అప్పటి వరకు దేవుడి పని కంప్లీట్ చేసేంత వరకు నీకు మరణం కూడా సంభవించదు. ఎస్, ఇది వాక్యం, నా మాట కాదు. ఉన్నాయి, ఇది నెక్స్ట్ డే మనం చూసుకుందాం. దేవుని చిత్తం అయితే మరణము నీకు సంభవించదు. నువ్వు మధ్యంతరాన వెళ్ళిపోవు, హఠాత్తుగా వెళ్ళిపోవు. హల్లెలూయా. హల్లెలూయా. కొన్నిసార్లు కొంతమందిలో దేవుని ప్రణాళికకు దూరంగా ఉన్నటువంటి వాళ్ళలో హఠాత్తుగా వెళ్ళిపోతారేమో వాళ్ళు, కానీ దేవుని ప్లాన్లో ఉన్న వాళ్ళు దేవుని ప్లాన్ నీ పట్ల, హల్లెలూయా, దేవుని ప్లాన్ నీ పట్ల నెరవేర్చి ప్రణాళిక నీ పట్ల కంప్లీట్ అయ్యేంత వరకు నేను వదిలిపెట్టాను. మరణం రాదు, నేను వదిలిపెట్టాను. నువ్వు సావు. 73 118 కీర్తనలు 118 73:28 చదవండి ఒకసారి. ఐ షల్ నాట్ డై, ఐ షల్ లీవ్ అని ఉంటుంది చూడండి. 73 మరణము సంభవించదు అని వాక్యంను బట్టి చెప్తున్నాను. 28 ఉందా? I shall not die, but live and declare the works of the Lord. నేను చావను కానీ ఆయన చేయు కార్యముల నిమిత్తము నాకైతే దేవుని పొందు ధన్యకరము. ఎన్నో వచ్చిన 28 చాప్టర్ వర్స్ చెప్పండి. 73 చాప్టర్ 28 వర్స్ చదవండి. సామ్స్, కీర్తనలు. నాకైతే దేవుని పొందు ధన్యకరము, నీ సర్వ కార్యములను నేను తెలియజేయనట్లు I shall not die, but live అని అంటారు, బట్ లీవ్ అని ఉంటారు. కీర్తనలు 118:17 వచనం చదువు. 118:17 నేను చావను సజీవుడనై యెహోవా క్రియలను వివరించెదను. నేను చావను గాని యెహోవా క్రియలను వివరించెదను. సజీవుడనై యెహోవా క్రియలను వివరించెదను. హల్లెలూయా. దేవుని ప్లాన్ నీ పట్ల నెరవేర్చబడేంత వరకు, దేవుని ప్రణాళిక నీ పట్ల 100% దేవుడు తను చేసుకునేంత వరకు నేను చావను, సజీవుడనై యెహోవా. చూసారా, యెహోవా కార్యం అంటే ఆయన ప్లాన్లో ఉన్న పనులు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన మాట్లాడారు. వాట్ ఐ వాంట్ టు पॉइंट आउट यू फ्रॉम दिस वर्स, ये वचन के अनुसार मैं क्या बताना चाह रहा हूँ बोले तो आपको कुछ भी नहीं होगा. హల్లెలూయా. మీకు ఏం ప్రమాదం జరగదు కదా అని నిర్లక్ష్యంగా ఉండొద్దు. హల్లెలూయా. ఇప్పుడు బండి మీద హెల్మెట్ పెట్టుకొని పోతున్నాం, బండి మీద హెల్మెట్ పెట్టుకొని పోతాం కదా,
పోతామా లేదా? బండి మీద హెల్మెట్, నాకు హెల్మెట్ ఉందని ఇక వాడిని వీని స్పీడ్గా గుద్దుకుంటూ పోతాం, నెత్తి అటు ఇటు కొట్టుకుంటూ పోతాం. హెల్మెట్ ఉందా? హెల్మెట్ ఉన్నా కానీ జాగ్రత్తగానే పోవాలి. హల్లెలూయా. నేను చావను సజీవుడనై ఉంటాను అని దేవుని ప్లాన్లో నేను ఉన్నానని చెప్పి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులకు గుండా నువ్వు వెళ్తే ప్రమాదం జరుగుతుంది. అవునా కదా? కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుడు నీ ప్లాన్ ఏదైతే కలిగి ఉన్న ప్రణాళిక అది నెరవేర్చబడేంత వరకు నువ్వు చావవు, నువ్వు సజీవుడవై యెహోవా కార్యములను, సజీవ కార్యములను నెరవేర్చలేదు. హల్లెలూయా. అందుకోసం దేవుడు మనల్ని ఏర్పరచుకొని దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించి నడిపించుకుందాం. మనం ప్రార్థన చేసుకుందాం.